మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనం. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. చదివినటువంటి వాక్య భాగంలో కృత్రిమములు పుట్టించువాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కృత్రిమమైనటువంటి వాటిని కల్పించేవాడు, వాటిని సృష్టించేవాడు, వాటిని ప్రవేశింపచేసేవాడు, వాటి చేత జీవన మనుగడను కొనసాగించేవాడు, కృత్రిమముల చేత లాభాన్ని చూచేవాడు, కృత్రిమముల చేత జనులను తప్పుదోవ పట్టించేవారు, కీడును పుట్టించేవాడు అనేటువంటి మాట మనం గమనించినప్పుడు ఈ అంత్య దినాల్లో ఇటువంటి సన్నివేశాలు మనకు అనేకంలో తటస్థిస్తూ ఉంటాయి. ప్రతి దానికి కృత్రిమము, ఒకదానికి కృత్రిమము, మరొక దానికి కృత్రిమము. ఒక వస్తువు ఆ పనికి వాడదలిచినప్పుడు దానికి కృత్రిమంగా వేరొక వస్తువు, ఒక పనిముట్టును ఒక పని కొరకు వాడుతున్నప్పుడు ఆ పనిముట్టుకు ప్రతిగా వేరొక పనిముట్టు, దానికి కృత్రిమము. ఇలా కృత్రిమమైనటువంటి విషయాలను మనం అనేకంలో చూస్తాం. నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి పదార్థము, వస్తువు, పరికరము ఒకటైతే దానికి కొంచెం నాసిరకముగా, దానికి దిగువ ధరలో, దానికి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వస్తువు కృత్రిమము. దాని వెల తక్కువ, దాని విలువ తక్కువ, దాని యొక్క నాణ్యత తక్కువ, కానీ చూచుటకు మాత్రం నిజమైనటువంటి విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువులే కనిపిస్తుంది, కానీ అది కృత్రిమము. ఇంకా దీని యొక్క భావాన్ని మనం చూస్తాం. సహజంగా లేనిది, మానవుని చేత నిర్మించబడినది, ఆర్టిఫిషియల్. ఈ అంత్య దినాల్లో మనం గమనించినట్లయితే ఈ ఆర్టిఫిషియల్ అనేటువంటి మాట బహు విపరీతముగా విస్తృతంగా వినబడుతున్నటువంటి మాట. మనం బైబిల్ గ్రంథంలో ఇటువంటి ఆర్టిఫిషియల్ అనేటువంటి మాటను చూసినప్పుడు అది ఎంత ప్రమాదకరమైనదో మనకి అర్థమవుతుంది. లేవీకాండము 10వ అధ్యాయం మనం చూస్తాం. అహరోను కుమారులు దేవుని మందిరంలో దీపాన్ని వెలిగించేటువంటి, ఆ దీపానికి నూనె పోసేటువంటి పని వారికి అప్పగించబడినది. వారు ఆ అగ్నిని పరిశుద్ధమైనటువంటి అగ్నిగా ఎంచి దాన్ని సిద్ధపరిచి దేవుని మందిరంలో దానిని ఉంచవలసిన వారై ఉన్నారు. అయితే అక్కడ మనం చూస్తాం, వారు యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకుని వచ్చారు. దాని వలన వారికి కలిగేటువంటి నష్టం ఏమై ఉన్నది? ఆ ఆర్టిఫిషియల్ అనేటువంటి పరిస్థితులకు వారు అడుగు పెట్టినప్పుడు వారికి కలిగినటువంటి ప్రతిఫలం ఏమై ఉన్నది అని చూసినట్లయితే ఆ తరువాతి 2వ వచనంలో మనం చూస్తాం, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసును. ఇది వారికి ఎంతో నష్టాన్ని కలిగించింది. వారి ప్రాణం అక్కడతో ముగించబడినది, వారి జీవితం అక్కడతో అంతమొందించబడింది. అహరోనుకు ఈ విషయం ఎంతో దుఃఖాన్ని కలుగు చేసింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కృత్రిమము అనేటువంటి మాట, ఆర్టిఫిషియల్ అనేటువంటి మాట మన జీవితానికి ఎప్పుడు లాభాన్ని తీసుకురాదు అన్నటువంటి సంగతి వాస్తవం. మందిరంలో కనిపించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, సేవకులతో సహవాసం లేకుండా ఇంట్లో కూర్చొని టీవీల ముందు కూర్చొని టీవీ వాక్యాన్ని వింటే సరిపోతుంది అనేటువంటి ఆల్టరేషన్, ఆర్టిఫిషియల్ అనేటువంటి మాట మనకు నష్టాన్ని కలుగు చేస్తున్నటువంటి సంగతి వాస్తవం. దేవుని సేవకునితో వ్యక్తిగత సహవాసం లేకుండా తెరల మీద చూస్తూ, తెరల మీద వింటూ, సత్యమునకు విరుద్ధమైనటువంటి బోధను అనుసరిస్తూ దేవునికి దూరమైనటువంటి అనుభవాల్లో ఆర్టిఫిషియల్ అనేటువంటి మార్గములకు అడుగు పెడితే అది ఎంత మాత్రము ఆశీర్వాదకరము కాదు అనేటువంటి సంగతి వాస్తవము. మనం ఇంకనూ లోతుగా చూసినట్లయితే మోషే సీనాయి కొండ మీదకి దేవుని పిలుపు మేరకు వెళ్ళాడు. ఆజ్ఞలు పొందుకోవడానికి, దేవుని శాస్త్రములను, కట్టడలను తెలుసుకొనడానికి. అయితే కొండ క్రింద ఉన్నటువంటి జనులు అహరోనుని బలోపేతం చేశారు, విసిగించారు. మాకు మోషే ఏమయ్యాడో తెలియట్లేదు, దేవుడు ఎవరో మాకు తెలియట్లేదు, కాబట్టి మా ముందు ఒక దేవుడిని నీవు సిద్ధపరచు, తయారు చేయి, ఆ దేవుని మేము పూజిస్తాము అనే జనులు అహరోను మీదకు తిరుగుబాటు చేశారు. అహరోను వారికి భయపడి వారి దగ్గర ఉన్నటువంటి బంగారముతో పోత పోసినటువంటి ఒక దూడ విగ్రహమును చేసి, ఓ ఇజ్రాయేలు, ఇదే మీ దేవుడైనటువంటి యెహోవా అని వారి ముందు ప్రవేశపెట్టినప్పుడు వారు దాని యందు ఆనందించి తినుటకు త్రాగుటకు కూర్చుని నాట్యమాడుటకు లేచిరి. ఆ సందర్భంలో దేవుడు మోషేను క్రిందకు పంపించినప్పుడు, నీ జనులు త్రోవ తప్పి ఉన్నారు, క్రిందకు ఇప్పుడే వెళ్ళుము అన్నప్పుడు మోషే క్రిందకు దిగినప్పుడు వారు అప్పటికే వికృతమైనటువంటి చేష్టలతో, భయంకరమైనటువంటి విగ్రహారాధనలో లీనమైపోయి ఉన్నారు. అహరోను వారి ఎదుట మౌనంగా ఉన్నాడు. ఈ స్థితిని చూసినటువంటి మోషే అతని చేతిలో ఉన్నటువంటి ఆజ్ఞల పలకలను నేల మీదకు విసిరి కొట్టినప్పుడు భూమి నెరలుగా విడిపోయి ఆ చీల్చబడినటువంటి నేలలో జనులు పడి మరణాన్ని అనుభవించారు.
ఈ సన్నివేశం అంతా మనం గమనించినప్పుడు వారు ఆ మరణాన్ని పొందుకోవడానికి, వారు దేవుని చిత్తంలో నుండి, ప్రణాళికల నుండి తప్పించబడడానికి హేతువు ఏమై ఉన్నది అని చూసినప్పుడు వారి యొక్క ఆర్టిఫిషియల్, వారి యొక్క కృత్రిమమైనటువంటి క్రియ, ఆర్టిఫిషియల్ అనేటువంటి మార్గములో పెట్టినటువంటి అడుగును బట్టి, ఆ పోత విగ్రహము చేయటయే గొప్ప పాపము అయితే ఆ పోత విగ్రహము ఎదుట నిలబడి ఆ విగ్రహాన్ని పూజించుటయు, దానిలో లీనమైపోవటయు అనేది ఇంకా ఘోరమైనటువంటి ప్రక్రియ. దీనిని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చి ఉండగా వారు అక్కడికక్కడే ఇంచుమించుగా 3000 మంది ప్రాణాన్ని విడిచిపెట్టారు. దేవునికి ప్రతిగా ఒక విగ్రహం చేసుకొని, దేవుడు చెప్పిన ఆజ్ఞకు ప్రతిగా వేరొక ఆజ్ఞను పెట్టుకొని, దేవునిలోనే మేము ఉన్నాము, దేవునిలోనే మేము ఎదుగుతున్నాము, దేవుని సన్నిధిలోనే మేము ఆరాధిస్తున్నాము అనేటువంటి తప్పుడు ఆలోచనలోనికి అపవాది సులువుగా ఆత్మీయులను నడిపిస్తున్నటువంటి సంగతిని మనం ఈ అంత్య దినాల్లో గమనిస్తూ ఉంటాం. చక్కగా ప్రార్థన చేసేవారు, చక్కగా ఆరాధన చేసేవారు, చక్కగా కీర్తించేవారు, చక్కగా స్తుతి చేసేవారు, చక్కగా స్వార్థన చేసేవారు, చక్కగా పరిచర్య చేసేవారు కృత్రిమమైనటువంటి వాటిని కల్పించుకొని దేవుని యొక్క ప్రణాళికల నుండి తప్పిపోయేటువంటి దుర్దినాలలో మనం ఇక్కడ నిలిచి ఉన్నాం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కృత్రిమము అనేటువంటి మాట మన జీవితంలో పొరచూపకుండా దేవుడు చెప్పినటువంటి మాటను అనుసరించి మనం ముందుకు నడవవలసిన వారమై ఉన్నాము. దేవుడు నా సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పినప్పుడు ఆయన సన్నిధికి వెళ్లకుండా గదిలో కూర్చొని దుర్బోధలో నిలిచి ఉండకూడదు. దేవుడు ఒక వ్యక్తిని నీ వస్త్రధారణ ఈ విధంగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి అని అన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి వస్త్రధారణను ప్రక్కన పెట్టి లోక సంబంధమైనటువంటి ఇతరులను ఆకర్షించి పాపంలో పడవేసేటువంటి వస్త్రధారణను ధరించకూడదు. ఆయన ప్రతి విషయంలో మనకు ఆజ్ఞను ఇచ్చారు, ప్రతి విషయంలో మనకు కట్టడలను నియమించారు. వాటిని అనుసరించి మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాము. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏకైక మార్గం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. దానికి కృత్రిమము లేనేలేదు. వేరొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆల్టరేషన్, వేరొక ఆల్టర్నేటివ్ లేనేలేదు. ఇది కాకుండా వేరొకటి అనడానికి లేనేలేదు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఇది ఎరుగని వారు మేము క్రీస్తు యొద్ద వరమును పొందుకుని ఉన్నాం, మా సంఘంలో మా చేత ప్రార్థించుకున్న వారు, మా చేత బాప్తిసం తీసుకున్న వారు పరలోకానికి వెళ్తారనేటువంటి దుర్బోధను, కృత్రిమమైనటువంటి క్రియలను మనం గమనిస్తూ ఉంటాం. నాడు ఆదిలో నిమ్రోదు చేసినటువంటి పని అదే. ఆకాశమునకు దేవుని యొద్దకు వెళ్ళిపోవడానికి ఒక గోపురము కడదామని బయలుదేరాడు. తనతో ఉన్నటువంటి సమూహాన్ని సిద్ధపరిచాడు. ఆ గోపురమును కడుతూ ఉన్నాడు. ఎంతో బలిష్టముగా, ఎంతో ఎత్తుగా, ఎంతో సృజనాత్మకంగా, ఎంతో జ్ఞానయుక్తముగా, ఎంతో తెలివిగా దాన్ని నిర్మించడం ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నాడు. దానిని చూసినటువంటి ప్రభు, దేవాతి దేవుడు అంటున్నారు, వీరిని ఇలాగే వదిలేస్తే నిజముగానే వీరు పైకి ఆకాశమందున మన యొద్దకు రాగలుగుతారు. నిమ్రోదు యొక్క కృత్రిమము, నిమ్రోదు యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉన్నతంగా ఉన్నది. ఏఐ అనేటువంటి పరిస్థితిని నాడు ఆదిలోనే నిమ్రోదు వినియోగించాడు. దానిని చూసినటువంటి ప్రభు ఆ గోపురము నిర్మిస్తున్నటువంటి జనుల మధ్య భాషను తారుమారు చేశాడు. వారి భాషలు ఒకరికి ఒకరికి అర్థం కాకపోయినవి. వారు పిచ్చివారుగా, వెర్రివారుగా మిగిలిపోయి ఆ గోపురమును అర్ధాంతరంగా కట్టుట నిలిపివేశారు. ఇలా మనం చూస్తూ ఉంటే కృత్రిమము కలిగించడానికి ప్రయత్నం చేసిన ప్రతి ప్రయత్నము నిలిచిపోయింది, ఓటమిని చవి చూసింది, నష్టాన్ని తీసుకుని వచ్చింది, మరణాన్ని కూడా తీసుకుని వచ్చింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సత్య బోధకు విభిన్నమైనటువంటి దుర్బోధ, సత్య సేవకునికి విభిన్నమైనటువంటి దుర్బోధకులు, క్రీస్తుకు విభిన్నమైనటువంటి క్రీస్తు విరోధి, సంఘానికి విభిన్నమైనటువంటి బాబేలు గోపురము, దేవుని పరిశుద్ధాత్మకు విభిన్నమైనది వెలుగుదూత, దేవుని సత్య సహవాసానికి విభిన్నమైనది అపవాది యొక్క విగ్రహారాధన, లోక సంబంధమైనటువంటి లోక సహవాసము. ఇలా మనం చూస్తూ ఉంటే దేవుని నుండి దూరం చేసేటువంటి కృత్రిమములు అనేకములు ఇప్పటికే కల్పించబడి ఉండగా వాటిని మనం గుర్తించి ఆ త్రోవలో మనం వెళ్ళక దేవుని సత్య మార్గంలో నిలిచిన వారంగా నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఇదే మాట ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కృత్రిమము కల్పించేవాడు కీడును పుట్టించువాడని, అటివాడు నీకు హేయమైన వాడు, అసహ్యుడని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, పరిశుద్ధాత్మతో నిజమైనటువంటి బాప్తిస్మను పొందుకొని రక్షణ నిశ్చయత కలిగిన వారుగా, మారు మనసును పొందుకొని పాపాన్ని జయించేటువంటి ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చిన వారుగా మీరు వారిని దీవించండి. నీకు ఆయాసకరమైనటువంటి క్రియల నుండి విడుదల పొందుకుంటకు, అపవాది దుర్బోధల నుండి, దుర్బోధకుల నుండి విడుదల పొందుకుంటకు వారికి సహాయం అనుగ్రహించండి. ఇంకా నీ సత్యత్రవులు నిలబెట్టి నీ రాజ్యానికి వారసుగా చేయమని, నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.